నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ అనగనగా ఒకరోజు. రచించిన వారు సుజనా నమని గారు. మార్చి నెల కావడంతో ఆఫీస్లో పని ఎక్కువగా ఉంది. ఆఫీస్కి వెళ్తే ఇల్లు గురించి మర్చిపోతాను. కానీ బాబుకు జ్వరంగా ఉండటంతో ఒక్కడిని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వచ్చినందుకు ఏమీలో సిగ్గుపడ్డ మాతృహృదయం మేలుకుందేమో. అనారోగ్యంగా ఉన్న వాడి దగ్గర ఉండలేని నా నిస్సహాయతను నన్ను నేను తిట్టుకుంటూ వచ్చాక 2 గంటలకు ఫోన్ చేశాను. కన్నా, లంచ్ అవర్లో వస్తాను. ఈలోగా ఫ్లాస్క్లోని పాలు తాగి ఫ్లాస్క్ పక్కన పెట్టిన టాబ్లెట్ 12 గంటలకు అంటే ఇంకో పావు గంటకు వేసుకో నాన్నా. బంగారం, జాగ్రత్త నాన్నా, నేనొచ్చి తినిపిస్తాను. అప్పటి వరకు పక్కన పెట్టిన బిస్కెట్లు గాని పండ్లు కాని ఏది తినాలనిపిస్తే అది తిను. జాగ్రత్త నాన్న అని పెట్టేశాను. ఉద్యోగరీత్యా అత్తగారింటికి తల్లిగారింటికి దూరంగా ఉండవలసి రావటానా ఇక్కడ చాలా ఇళ్లలో లాగే మేము కూడా ముగ్గురమే ఉంటున్నాము. ప్రతిరోజు అయితే ఆయన ఆఫీస్కి వెళుతూ బాబును స్కూల్లో దించి వెళ్లేవాడు. నేను ఆఫీస్కి వచ్చేసేదాన్ని. కానీ వాడికి జ్వరంగా ఉండటంతో ముఖ్యమైన పనులు ఆఫీస్లో ఉన్నా తప్పనిసరి లీవ్ పెట్టి నిన్న ఉండిపోయాను. ఈ రోజు జ్వరం కొంచెం తక్కువగా ఉంది. అయినా బాగా నీరసంగా ఉన్నాడు. నిన్నటి టాబ్లెట్స్ కి ఎక్కువగా నిద్రలో ఉంటున్నాడు. కాబట్టి వాడికి చెప్పి వాడు పర్వాలేదమ్మా, నేను ఇంట్లో నా పుస్తకాలు చదువుకుంటూనో టీవీ చూసుకుంటూనో గేమ్స్ ఆడుకుంటూనో ఉంటాను. నాకు బాలేకపోతే ఫోన్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అనడంతో నా కళ్ళలో నీళ్లొచ్చినా వాడిని నుదుటిపై ముద్దిచ్చి అన్నీ అమర్చి వచ్చేశాను. లంచ్ అవర్ కాగానే హడావిడిగా బయలుదేరాను. ఇల్లు ఆఫీస్కి దగ్గరే. కావాలనే ఎక్కువ డబ్బైనా సౌకర్యంగా ఉంటుందని అలా తీసుకున్నాను. ఒక 10 నిమిషాల్లో వెళ్లొచ్చు. వాడికిష్టమైన పదార్థాలు ఏవి చేసినా జ్వరం మీద వాడి నోటికి రుచించడం చేదుగా ఉంది. టీపాయిపై నేను పెట్టిన బిస్కెట్స్, పండ్లు, వాడికిష్టమైన దోశ, చెకోడీలు అన్నీ అలాగే ఉన్నాయి. ఉసూరమనిపించింది. మనం దగ్గరుండి బలవంతాన ఏవో మాటలు చెబుతూ తినిపిస్తేనే తినడం గగనమైన ఈ రోజుల్లో వాడినే తినమంటే ఏం తింటాడు, అది జ్వరం ఉన్నప్పుడు అనుకుంటూ వేడివేడిగా ఇడ్లీలు వేసి వాడికిష్టమైన చట్నీ చేసి నెమ్మదిగా తినిపించాను. తినడం అవడంతో హడావిడిగా ఇంటి కుక్కుని సాయంత్రం వేసుకోవాల్సిన మందులు విడిగా తీసి వాడికి చూపించి టీపాయిపై పెట్టాను. పండ్లను శుభ్రంగా కడిగి ఫ్రూట్ బాక్స్ లో పెట్టాను. వేడి పాలలో బూస్ట్ బాగా వేసి ఫ్లాస్కులో పోసి ఉంచాను. గంటకు ఒకసారి మోగేలా అలారం పెట్టి అలా మోగినప్పుడల్లా కొబ్బరి బొండం తాగడమో పళ్ళు తినడమో చేయాలని వాడిని బుజ్జగించి బయటపడ్డాను. వస్తుంటే వాడు దీనంగా మొహం పెట్టి 5వ సారి అమ్మా, ఆఫీస్కి తప్పకుండా వెళ్లాలా, ఒకరోజు ఉండిపోకూడదు అంటుంటే నాపై నాకే అసహ్యం వేసింది. మార్చైనా పని ఒత్తిడి ఉన్నా నిన్న లీవ్ పెట్టాను. అక్కడి ఇంపార్టెన్స్ తెలిసి బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతారహితంగా లీవ్ అడగలేను. అలాగని అనారోగ్యాలేమైనా రాకుండా ఉంటాయా? పరీక్ష పెట్టడానికన్నట్లు అప్పుడే అనారోగ్యాలు, అప్పుడే పిల్లలకు పరీక్షలు, అప్పుడే ఆఫీసులో ఆర్థిక సమస్యల క్లోజింగ్ పనులు. ఛీ, నాలాంటి ఉద్యోగుల పొడుపులో పుట్టడం వాడి దురదృష్టం. తల్లిగా నా బాధ్యతలు నిర్వహించలేని నా దౌర్భాగ్యం. కంటతడి తెప్పించినా కను రెప్పల మాటున అదిమేశాను. నా బాధ తెలుసుకున్నాడేమో. పోనీలేమ్మా, త్వరగా రా, ఇంకా 2-3 గంటలేగా అన్నాడు తనకు తాను సర్ది చెప్పుకుంటూ. ఇలా ఉద్యోగులకు పిల్లలు కూడా ఇలా అర్థం చేసుకునే వాళ్లే పుడతారేమో అనిపించి వాడి నుదుటిన ముద్దిస్తూ, నా బంగారు తండ్రివి కదూ, పని ఎక్కువగా ఉందిరా కన్నా, త్వరగా వచ్చేస్తాగా, జాగ్రత్తగా తలుపులు దగ్గరకు వేసుకుని పడుకో, అప్పుడప్పుడు ఓనర్ ఆంటీ వచ్చి చూస్తానంది. ఏ అవసరమైనా ఫోన్ చేయి, నేను గంటకోసారి ఫోన్ చేస్తాను, బాయ్ నాన్న అంటూ వచ్చేశాను. రాత్రి 6 దాటింది. వాడి బేలమొహం కళ్ల ముందు పదే పదే మెదులుతుంటే ఇక పనిపై మనసు లగ్నం కాలేదు. ఇంట్లో చేయగలిగిన వర్క్ ని బ్యాగ్లో పెట్టుకుని మేనేజర్తో చెప్పి బయటపడ్డాను. వడివడిగా నడుస్తున్నాను. చలికాలం కావడంతో 6 గంటలకి చీకటి పడిపోయింది. మనసంతా ఎంత తొందరగా వాడి దగ్గరకు చేరదామనే. దారిలో కొన్ని పండ్లు తీసుకుని వేగాన్ని పెంచాను. అయినా అది గాజువాక కూడలి కావడంతో రద్దీగా ఉంది. అందరినీ తప్పించుకుంటూ వడివడిగా వెళుతున్నాను. ఒకావిడ గుడ్డి వెలుతురులో దారి పక్కగా చంకలో దాదాపు 3 సంవత్సరాల అబ్బాయిని ఎత్తుకొని ఆ ఎత్తుకున్న ఎడమ అరచేతిలో చిన్న ప్లాస్టిక్ సంచి వెల్లకి తగిలించుకొని కుడి చేతిని నా ముందుకు చాపుతూ నా దారికడ్డం వచ్చింది. అమ్మా, బాబుకు బాగా జ్వరంగా ఉంది. మందులకు డబ్బులు తక్కువ పడుతున్నాయమ్మా. బస్సుకు కూడా ఛార్జీలు లేవమ్మా. దయచేసి సహాయం చేయండమ్మా దీనంగా ఆర్థిస్తుంది. మనిషి బక్కపలుచగా ఉంది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా బాబు దగ్గరకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్న నేను అడ్డొచ్చిన అనర్థానికి చిరాగ్గా చూశాను. అడుక్కోవడంలో ఇదో రకమైన వేషం. అసలు వీళ్లు నటించే నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు అనుకుంటూ విసుగ్గా ఆమెను తప్పుకొని ముందుకెళ్లిపోయాను. వెళ్లడమైతే వెళ్లాను, కాని ఎప్పుడు నా ఆలోచనలు నా కొడుకు వైపే లేవు.
వాడి ఆలోచనల స్థానం చిత్రంగా తాజాగా జరిగిన ఈ సంఘటనలోని ఆ బాబు ఆ తల్లిని నా కళ్ల ముందు మెదిలాయి. నిజంగానే బాబు కళ్ళు మూసుకుని తల్లి భుజంపై పడుకుని ఉన్నాడు. ఆమె ఎడమ చెంకలో అతని చుట్టూ వేసిన ఎడమ చేతి వేళ్లకి తగిలించిన తెల్లని పల్చని ప్లాస్టిక్ కవర్లో నుండి మందులు అస్పష్టంగా బయటకు కనబడుతున్నాయి. ఆమె కూడా దీనంగా ఉంది. ఏ తల్లి అయినా కొడుకు అనారోగ్యం గురించి అబద్ధం చెబుతుందా? పైగా చేతిలో ప్లాస్టిక్ కవర్లో ఉన్న మందులు అబద్ధం చెబుతాయా? తాను ఒక అమ్మగా అందులో అనారోగ్యంతో ఉన్న కొడుక్కి తల్లిగా ఒకవేళ పట్టించుకోకుండా వెళ్లినా మనసులో అయ్యో నేను సహాయం చేయగలిగే స్థాయిలో ఉండి చేయకుండా వచ్చానే అనే ఆలోచనతో ప్రశాంతంగా ఉండగలనా? నిజానికి నాకు ఆమె అడిగిన డబ్బు ఇవ్వడం పెద్ద విషయమేమీ కాదు. ఒక్కరోజు ఇంటి పెట్టెల ఖర్చు కాదు. పైగా ఒకవేళ మా బాబుకు జ్వరం తగ్గకపోయినా ఆమెకు సహాయం చేయకపోవడం వల్లనేమోనన్న బాధ నన్ను కలిచివేస్తుంది. ఇదంతా నిమిషంలో నడుస్తున్న నా మస్తిష్కంలో తిరగడంతో కొంచెం దూరం వరకు నడిచి వచ్చిన దాన్ని మళ్లీ వెనక్కి పరిగెత్తాను. పర్సులో నుండి చేతికి అందిన డబ్బులు తీసి అమ్మా ఇదిగో అంటూ ఆమె చేతిలో పెట్టి అప్పటికే ఆలస్యమైందని త్వరగా వచ్చేశాను. అప్పుడు నా మనసెందుకో ప్రశాంతంగా అనిపించింది. ఇంటికొచ్చాక చూస్తే ఎప్పటి పరిస్థితే. బాబు బూస్ట్ మాత్రమే తాగాడు. నేను ఫోన్లో గుర్తు చేయబట్టి మందులు వేసుకున్నాడు. మిగతాయన్నీ ఎలా పెట్టానో అలా ఉన్నాయి. ఓనర్ ఆవిడ వచ్చి కాసేపు మాట్లాడి యాపిల్ ఇచ్చి వెళ్ళిందట. జ్వరంలో ఉన్న వాడిని తిట్టలేక త్వరగా రాని నన్ను నేను తిట్టుకున్నాను. నేను రాగానే వాడి మొహం 1000 వోల్టుల బల్బులా వెలిగింది. పనంతా పక్కకు పడేసి ఫ్రెష్ అప్ అయి వాడికి మొహం అది వేడి నీళ్లతో కడిగి వాడి పక్కనే కూర్చున్నాను. వాడి చుట్టూ చెయ్యి వేసి వాడి చెప్పేది వింటూ వాడిన మందులకో నాతోనే గడిపిన వాడి సంతృప్తికో గాని వాడి జ్వరం ఆ రాత్రే తగ్గిపోయింది. తెల్లవారి యథాప్రకారం ముగ్గురు 3 చోట్లకు వెళ్లిపోయాం. బాబుకి మందులిచ్చి పంపాను. స్కూల్కెళ్లి వాడు క్లాస్ టీచర్ని కలిసి విషయం చెప్పాను. ఆవిడ ఫోన్ చేసి చెప్పినప్పుడు అంటే లంచ్ అవర్లో బాబుకు కొంచెం మందులు వేయించే బాధ్యత మాత్రం తీసుకోమని రిక్వెస్ట్ చేశాను. సరేనంది. ఆ రోజుతో పూర్తిగా రికవర్ అయ్యాడు బాబు. తర్వాత పూర్తిగా క్లోజింగ్ వర్క్ లో మునిగిపోయాను. ఆ సంఘటన పూర్తిగా మర్చిపోయాను. దాదాపు 2 నెలల తరువాత ఒకరోజు షాపింగ్ చేస్తూ బాబు మా వారితో కలిసి ఫుట్పాత్ పై నడుస్తూ వస్తున్నాను. రాత్రి 8 గంటలు దాటింది. ఆ సమయంలో ఎప్పటికీ రద్దీగా ఉండే ఆ ప్రాంతం ఇంకా రద్దీగా ఉంటుంది. ఒక షాప్లో బయట వేలాడదీసిన డ్రెస్ ఒకటి నన్ను ఆకర్షించడంతో పళ్ళు కొంటున్న మా వారు బాబు దగ్గర నుండి విడివడి ఆ డ్రెస్ ను కొంచెం దగ్గర నుండి చూడడానికన్నట్లు ఆ షాప్ వైపు నడిచి బయట నుండి ఆ డ్రెస్ ను పరిశీలిస్తూ ఉండిపోయాను. అయ్యా సారు, నా కొడుకుకు జ్వరం, మందులకు డబ్బులు తక్కువయ్యాయి. ఊరికెళ్లేదానికి డబ్బులు సరిపోవు. దయచేసి సాయం చేయండి సారు. కంఠం విని షాప్లోని వస్తువులను ఆసక్తిగా చూస్తున్న నేను తల తిప్పి చూశాను. షాకుతో ఆశ్చర్యంగా మా వారి ముందుకొచ్చి అంటున్న ఆమె ఆ రోజు నన్ను అదే మాటలతో అదే సెంటిమెంట్తో నిరోధించిన ఆమెనే. నాకు బాగా గుర్తు. అదే అబ్బాయి. చంకలో ఆ రోజులాగే ఆమె భుజంపై తల పెట్టి పడుకొని ఉన్నాడు. అప్పటిలాగే ఆమె ఎడమ చేతిలో అదే పల్చని ప్లాస్టిక్ కవర్లో మందులు అస్పష్టంగా కనబడుతూ ఆ రోజు నేను చూసినట్టే ఆ కవర్లో ఏదో టానిక్ ఉన్న అత్త డబ్బా, మిగతావి టాబ్లెట్స్. ఆ రోజు నేను చూసిన బక్కపలచగా ఉన్న ఆమెనే. ఆమె ముఖంలో అదే దీనత్వం. మహా అయితే కేవలం అడ్డా మారింది. ఆ రోజు నా కళ్ల ముందే షాప్స్ ముందు వెహికల్స్ పార్క్ చేసే మగవాళ్ళు డబ్బులివ్వడం చూశాను. ఆ ఒక్కరోజు అంటే అది నిజమేననిపించింది. కాని ఇప్పుడు కూడా అదే తరహాలో అదే మందుల కవర్తో అంట బరువును అదే 3 సంవత్సరాల కొడుకును చంకలో మోస్తూ అడుక్కోవడం ఖచ్చితంగా మోసమేనని తెలుస్తోంది. కొంచెం దూరం నుండి చూస్తున్న నాలో కోపం నశాలానికంటింది. పేదరికం మనిషిని ఎంతగా దిగజారుస్తుంది. అయినా బాబు ఆరోగ్యంతో ఆటలా? ఏ తల్లి అలా చెయ్యదు అనుకున్న నా మంచితనానికి ఎక్కడో బలంగా తాకిన దెబ్బ కోపంతో పాటు బాధగా కూడా అనిపించింది. ఇంకా ఎంతమందిని ఎన్నిసార్లు మోసం చేస్తావు? నీ కొడుకు గురించి అలా అబద్ధాలు మాట్లాడడానికి నీకు నోరెలా వచ్చింది? అసలేం తల్లివి నువ్వు? మాతృప్రేమకే కలకలం తెస్తున్నావు అని ఆవేశంగా కడిగేద్దామని దగ్గరకొచ్చాను. కాని మొదటి నుండి నా అన్ని గుణాలను పునికి పుచ్చుకున్న నా కొడుకు అప్పటికే అబ్బా పాపం కదూ నాన్న, ఎప్పటికీ ఆపదలో ఉన్న ఎవరికైనా సాయం చెయ్యాలని అంటుంటారు కదా. నేను ఇంటికెళ్ళాక కిడ్నీ బ్యాంక్లో దాచుకున్న నా డబ్బులు తీసిస్తాను గాని పాపం వాళ్ళకి డబ్బులివ్వవు అంటున్నాడు. వాడిని తృప్తిగా చూసిన మా వారు వాడి భుజం తట్టి గుడ్ అంటూ అప్పటికే పర్స్ తెరిచి పెద్ద నోటు ఆమె చేతిలో పెట్టబోతున్నాడు. వారించడానికి దగ్గరకొచ్చాను. నేను చూసిన ఒకానొక సినిమాలోని సరిగ్గా అలాంటి సంఘటన కళ్ల ముందు కదలాడింది. అందులో ఒకతనికి ఎదురైన ఇలాంటి ఒక తల్లి తన పాపకు గుండెలో రంధ్రం ఉన్నదని డబ్బులడిగింది.
అతను యథార్థ హృదయుడవడంతో తన వ్యక్తిగత ఖర్చు మానుకొని ఆమెకు డబ్బులిచ్చాడు. కానీ తరువాత ఆమె మోసం చేసిందని తెలిసినప్పుడు ఆమెను తిట్టకుండా పోనీలే ఆ బాబుకు గుండె జబ్బు లేదు, ఆ విషయం చాలా సంతోషంగా ఉంది అంటాడు. అప్పుడు అతని మానవత్వానికి ప్రతి ఒక్కరూ అభినందించిన వారే. గాంధీజీని ఒక చెంపపై కొడితే మరో చెంప చూపేవారట. కానీ మనకు అంతటి సహనం లేదేమిటి అనుకునేదాన్ని. లోకంలో మనం మంచివాళ్లమైతే అందరూ మంచివాళ్లే. ఎవరికైనా అనాథులకు, దీనులకు మనకు చేతనైనంత సహాయం చెయ్యాలి అని ప్రతిరోజు బాబుకు నీతి కథలు చెబుతూ బోధించే నేను వాడి మనసులో ప్రపంచంలో ఇలాంటి మోసాలు కూడా ఉంటాయని చెప్పడానికి వెనుకాడాను. అలా చెప్పడానికి మనసు అంగీకరించలేదు. న్యాయస్థానంలో ధర్మం ప్రకారం 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి అయినా శిక్ష పడకూడదని. అలా కల్లా కపటాలు తెలియని నిర్మలమైన వాడి మనసులో మోసం, బూటకం అంటే అర్థం తెలియని వాడి పసి హృదయానికి ఇలా మోసం గురించి తెలియచెప్పడానికి నోరు రాలేదు. ఒకవేళ ఆ బాబుకి ఇంకేమైనా జబ్బుందేమో, అందుకు ఎక్కువ డబ్బులు కావాలేమో, అలా అయితే ఎవరు డబ్బులివ్వరని ఇలా అడుక్కుంటుందేమో, ఇలా రకరకాల ఆలోచనలు ఏకకాలంలో లాగా వారించడం ఆపేశాను. అయితే మరో విషయం కూడా గమనించాను. ఎప్పుడూ దరిదాపుగా అదే రాత్రి సమయంలో వెలుతురు ఎక్కువగా పాడని అలాంటి ప్రదేశాల్లోనే అడుక్కుంటుంది. అంటే ఆమె ఉనికిని ఎక్కువగా ఎవరికీ తెలపడం ఆమెకు ఇష్టం లేదులా ఉంది. మరేం మాట్లాడకుండా మా వారిని, బాబుని తీసుకుని వచ్చేశాను. నేను చేసింది మంచి పనో కాదో నాకు తెలియదు. కానీ ఇప్పటికే మంచిపై మన నమ్మకం సడులుతున్న ఈ రోజుల్లో అలా అది మోసమేమో అని తెలుసుకోవడానికి కూడా నా మనసు అంగీకరించలేదు. అది తట్టుకునే శక్తి నాకు లేదేమో అనిపించింది. ఈ సంఘటనను తప్పుకుపోవడానికే ప్రయత్నించాను. ఆ భగవంతుడిని మాత్రం ఆ అబ్బాయికి మంచి ఆరోగ్యం ఇవ్వు తండ్రి అని ప్రార్థించాను. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.